చూడప్పా ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను, బాగుంది ఓపెన్ చెప్తున్నాను. నేను ఈ బిల్డింగ్ కట్టేదానికి ఎమ్మెల్యే గారికి 10 లక్షల రూపాయలు లంచం ఇచ్చినాను. అది ప్రమాణ సాక్షిగా ఖురాన్ మోసుకొని చెప్తాను. పచ్చి బట్టలతో ఎక్కడొచ్చి పిలిచి చెప్పినా 10 లక్షలు ఇస్తాను. ఆయన 50 లక్షలు డిమాండ్ చేస్తాడు. నేను ఇవ్వనని చెప్పినాను. అందుకోసమే సారోళ్ళు పెడతారు. సారోళ్ళు పేరు చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదంటే వీళ్ళకి ఉద్యోగస్తులు కాబట్టి చెప్పడం లేదు. మేము చెప్పమే, మేము ఉద్యోగస్తులు మేము పేరు చెప్పమని చెప్తున్నారు. ఈ 40 లక్షలు ఇవ్వలేని కోసమే ఈ డివిజన్ వచ్చింది. ఊర్లో అన్ని బిల్డింగ్లన్నీ డివిజన్ కొడితే నా బిల్డింగ్ నేను కొడతాను. ఇది వాస్తవం. మేము 40 లక్షలు ఇవ్వము. 40 లక్షలు దొంగతనం చేస్తామా? మా జగన్ మేము కట్టింది 10 లక్షల రూపాయలు నేను ఇచ్చింది వాస్తవము. ఏ ఖురాన్ మీద చెప్తాను. ఏ గుడిలో ఏ మసీదులో కానీ పిలిపించి నన్ను చేపెట్టి చెప్పంటే నేను చెప్తాను. 10 లక్షలు ఇచ్చింది, మళ్ళా 40 లక్షలు డిమాండ్ చేస్తాను. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇది ఇల్లీగల్ కాదు. ఆయన ఇవ్వాలన్నాడు, ఇస్తే కట్టిస్తాను, లేకుండా లేదు టిఫిన్ చేస్తాను. చెప్పండి అవసరం లేదన్నా. ఇప్పుడు దీనికి ఏదైతే ఇప్పుడు రూల్ మోషన్ ప్రకారం మీరు డివిజన్ చేసి కట్టున్నారు కదా, రివిజన్ పెట్టుకోండి. టీడీఆర్ పెట్టుకోండి. సెట్ బ్యాక్ రిలాక్సేషన్ టీడీఆర్ కొనండి. టీడీఆర్ ప్రకారం మళ్ళీ రివిజన్ పెట్టుకొని ఫైల్ ఇది చేసుకోండి. అప్పుడు మీకు సెట్ బ్యాక్ రిలాక్సేషన్ ప్రకారం ఇది వస్తుంది. దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. నోటీస్ ఇచ్చామండి. ఫస్ట్ గా బునాది చేసినప్పుడు ఎమ్మెల్యే గారు అని చెప్పి నా జాగా మీ దాంట్లో వచ్చిందండి. అంటే నాకు అమ్మకి ఒక నిమిషం సార్, మీరు వచ్చిన తెలుసా? ఫస్ట్ స్టార్ట్ చెప్తున్నాను. అన్న నీ ఇంచు ఒక జాగా ఇంచున్నా మేము తీసుకోమని చెప్పి వచ్చి పగలగొట్టి